నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులైంది కదండి నా వాయిస్ విని. నేను ఈ మధ్య వీడియోస్ అయితే చేయలేకపోయాను. అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది మనకి ఈ నెలలోనే అక్షయ తృతీయ అయితే రాబోతుంది కదక్క, అయితే అది 19వ తేదీన రాబోతుందా లేదంటే 20వ తేదీన రాబోతుందా, మనం బంగారం ఎప్పుడు కొనుక్కోవాలి, పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే సందేహాలన్నీ కూడా నన్ను అడుగుతున్నారు. అందుకని ఈ వీడియోలో మీకున్న సందేహాలన్నీ కూడా క్లియర్ చేస్తానండి. మనకి ఈ నెలలోనే అక్షయ తృతీయ అయితే రాబోతుందండి. అక్షయ తృతీయ అంటే ఈరోజు మనం ఏ కార్యక్రమాలు చేపట్టినా, ఏ వస్తువులు కొన్నా, ఏ మంచి పని చేసినా సరే అవన్నీ కూడా మనకి అక్షయంగా అంటే తరిగిపోకుండా ఉంటాయని అర్థం. అందుకని దీన్ని అక్షయ తృతీయ అని అంటారండి. ఈరోజు మనం ఏ చిన్నపాటి పని చేసినా సరే మనకి చాలా మంచి జరుగుతుంది. అయితే ఇంతటి విశేషమైన ఈ పర్వదినం మనకి ఈ నెలలో ఏ తేదీన రాబోతుంది, తదియా తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, ముఖ్యంగా ఈ రోజున మన ఆర్థిక సమస్యలు, మనకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, ఆ అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అని అంటే మనం ఇంటిని ఏ రోజు శుభ్రం చేయాలి, ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనవలసిన శుభముహూర్తం ఏమిటి, ఒకవేళ బంగారం కొనలేని వారు ఈ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే చాలండి. ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీడియో ఎక్కడ బోర్ కొట్టకుండా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో మరికొందరికి రీచ్ అవ్వాలంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అక్షయ తృతీయలో అక్షయం అనగా ఎప్పటికీ తరగనిది, నాశనం లేనిది, క్షయం కానిది అని అర్థం. అంటే మనం ఈరోజు ఏ పనులు అయితే చేస్తామో అవన్నీ కూడా ఎప్పటికీ తరగలేనటువంటివి అని అర్థం. అంటే మనం మంచి పనులు చేస్తే ఆ మంచి మనల్ని ఎప్పటికీ కాపాడుతుంది. అదే చెడ్డ పనులు చేస్తే ఆ చెడే మనం బతుకున్నంత వరకు మనల్ని వెంటాడుతుంది. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేసినా సరే అది క్షయం కాకుండా, క్షీణించకుండా ఉంటుందని అర్థం. అయితే ఈ అక్షయ తృతీయకి చాలా విశిష్టతలు అయితే ఉన్నాయండి. అయితే వాటిలో కొన్ని విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజే ఈ అక్షయ తృతీయ. ఈ రోజే మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా చెబుతారండి. అలాగే సింహాచల క్షేత్రంలో ఉన్న అప్పన్న స్వామి నిజరూప దర్శనం ఈ రోజే జరుగుతుంది. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజే ఈ అక్షయ తృతీయ. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజే ఈ అక్షయ తృతీయ. ఈ రోజే వ్యాస మహర్షి మహాభారతం వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టారు. పవిత్రమైన గంగానది భూమిని తాకిన పర్వదినమే ఈ అక్షయ తృతీయ. ఇంకా నిరుపేద అయినటువంటి కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజే ఈ అక్షయ తృతీయ. ఈ రోజుతో కుచేలుడు దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి సంపన్నుడయ్యాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని విశిష్టతలు అక్షయ తృతీయ పర్వదినానికి అయితే ఉన్నాయండి. అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి అక్షయ తృతీయ ఈ 2026 సంవత్సరంలో ఏ రోజు రాబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి రోజున వస్తుందండి. ముందుగా తదియ తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2026 ఏప్రిల్ 19వ తేదీన మధ్యాహ్నం 1:27 ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 11:05 తదియా తిథి అనేది ముగుస్తుందండి. అయితే మనం ఏ పండుగలైనా సరే తిథుల ప్రకారమే జరుపుకుంటాం కాబట్టి, అయితే ఈ తిథులు అనేవి తగులు మిగులు వచ్చినప్పుడు సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి ప్రకారమే మనం పండుగలు అనేవి జరుపుకుంటామండి. అయితే మనకి తదియా తిథి 19వ తేదీన మధ్యాహ్నం నుండి ప్రారంభమైనప్పటికీ కూడా మనకి సూర్యోదయ సమయానికి తదియా తిథి 20వ తేదీన ఉంది కాబట్టి అందుకనే అక్షయ తృతీయ 2026 ఏప్రిల్ 20వ తేదీన సోమవారం మాత్రమే జరుపుకోవాలి. అయితే ఈరోజు ముఖ్యంగా సిరులు కురిపించే లక్ష్మీ కుబేరులను అయితే పూజిస్తామండి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న రోజు ఇదే కాబట్టి ఈ రోజు లక్ష్మీనారాయణను పూజిస్తే ఇంకా మంచిది. అయితే అమ్మవారికి పూజ చేయడానికి ముందుగా మన ఇల్లు, పూజా మందిరం అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలండి. అలా అయితేనే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో నివాసం ఉంటుంది. అలా అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనంటే మనకి ఏప్రిల్ 17వ తేదీన శుక్రవారం సాయంత్రం వరకు అమావాస్య గడియలు అయితే ఉంటున్నాయండి. అందుకని మీరు శనివారం 18వ తేదీన కానీ లేదంటే 19వ తేదీన ఆదివారం కానీ మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టేసుకోవచ్చండి. 20వ తేదీన చక్కగా అక్షయ తృతీయ రోజున ఆ లక్ష్మీ కుబేరులని పూజించవచ్చు. ఒకవేళ మాకు ఈ 2 రోజులు కూడా కుదరలేదండి, అక్షయ తృతీయ రోజున క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి. చక్కగా మీ ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఇంకా లక్ష్మీ నారాయణులకి అలాగే కుబేరుడికి పూజ చేయవలసిన శుభ సమయం 20వ తేదీన తెల్లవారుజామున అమృత గడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది.
తెల్లవారుజామున 5:48 నుండి 7:18 లోపు స్వామి అమ్మవార్లకి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఇంత ఉదయాన్నే మేము పూజ చేసుకోలేమని అనుకుంటే ఉదయం 9 గంటల నుండి 10:29 లోపైనా సరే మీరు అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూట మాకు కుదరదండి అని అనుకునేవారు సాయంత్రం అయినా సరే మీరు చక్కగా స్వామి అమ్మవార్లకి పూజ అనేది చేసుకోవచ్చండి. సాయంత్రం 5:08 నుండి 6:45 వరకు ఈ సమయంలో స్వామి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఉదయం పూజ చేసుకున్న వారు సాయంత్రం కూడా మళ్ళా అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఆ బంగారు రూపంలో లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందనే నమ్మకంతో బంగారం అయితే కొంటారండి. అయితే ఈరోజు బంగారం కొనాలని అయితే ఎక్కడా లేదండి. కానీ వారి వారి నమ్మకాలు బట్టి సెంటిమెంట్ ప్రకారంగా వారు బంగారం అయితే తీసుకుంటారు. అయితే ఈరోజు అందరూ బంగారం తీసుకోవాలని అంటే అది కూడా చెప్తానండి. ముందుగా బంగారం ఏ సమయంలో మన ఇంటికి కొని తెచ్చుకోవాలో తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజున తిథి, వారం, రాహుకాలం, దుర్ముహూర్తాలు లాంటివి ఏమీ కూడా చూడకుండా ఏ సమయంలో అయినా సరే మనం బంగారం కొని తెచ్చుకోవచ్చండి. ప్రతి నిమిషం కూడా శుభముహూర్తమే. ఈరోజు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేపట్టినా అన్నీ కూడా శుభప్రదమే. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున తిథి, వారాలు, రాహుకాలు, వర్జ్యాలతో సంబంధం లేకుండా మీరు ఈ రోజు అంతా కూడా మనకి మంచిదే. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులు ఏవైనా సరే ఈరోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. అయినా కూడా మాకు ఒక మంచి సమయం చెప్పండి అని అనుకునే వారికి తదియ తిథి మనకి 20వ తేదీన ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఈ లోపలే మీరు బంగారం కొనుక్కోవడానికి ప్రయత్నించండి. అయితే నేను ఇక్కడ బంగారం కొనుక్కోమని అయితే నేను చెప్పడం లేదండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కన్నా దాన ధర్మాలు చేస్తే చాలా చాలా మంచిది. ఒకవేళ మాకు చిన్నదో పెద్దదో ఎంతో కొంత పిల్లలకు ఉపయోగపడుతుంది, మా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో మేము బంగారం లేదంటే వెండి వస్తువులు కొనుక్కుంటామని అనుకునే వారికి మాత్రమే చెప్తున్నానండి. అయితే ఒకవేళ ఈ రోజు ఈ సమయానికి మాకు బంగారం లేదా విలువైన వస్తువులు కొనుక్కోవడానికి కుదరలేదండి, మరి ముందు రోజు మనకి 19వ తేదీన మనకి మధ్యాహ్నం నుండి కూడా తదియా తిథి వస్తుంది కదా, మరి ఆ టైంలో కొనుక్కోవచ్చు అంటే ఆ సమయంలో కూడా మీరు తీసుకోవచ్చు. మనకి తదియా గడియలు ఉంటున్నాయి కాబట్టి ఆ రోజు కూడా తీసుకోవచ్చు. అయితే 20వ తేదీని కుదరని వారు 19వ తేదీని తీసుకోండి. అయితే 19వ తేదీని ఏ సమయానికి తీసుకోవాలని అంటే మధ్యాహ్నం 2:01 నుండి 4:29 లోపు మీరు బంగారం లేదా వెండి విలువైన వస్తువులు కొనుగోలు చేసుకొని నెక్స్ట్ డే 20వ తేదీన అమ్మవారి పూజలో పెట్టుకొని చక్కగా మీరు ధరించవచ్చు. అయితే అందరికీ విలువైన వస్తువులు కొనుగోలు చేసేంత శక్తి అయితే ఉండదు కదండి. మరి వాళ్ళు ఏ వస్తువులు ఇంటికి కొని తెచ్చుకుంటే మంచిది అనేది కూడా చెప్తాను. అయితే ఈ రోజే బంగారం ఎందుకు కొనుక్కుంటారండి అని అంటే ఈ అక్షయ తృతీయ రోజునే భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి ఆవిర్భవించిందని అంటారు. అందుకని ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ బంగారు రూపంలో లక్ష్మీనారాయణులు తమ ఇంట్లోకి ప్రవేశిస్తారని ఒక నమ్మకం. అయితే ఈరోజు బంగారం కొనాలని అయితే ఏ పురాణాల్లో కూడా లేదండి. బంగారం కొనడం కన్నా ఈ అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. అవే మనకి అక్షయ ఫలితాలను అయితే అందిస్తాయి. దాన ధర్మాలు చేసేంత స్థాయి మీకు లేకపోయినా మీ శక్తి కొలది మీకు ఎంతైతే వీలుంటుందో అంతే దానం చేయండి. ఈ రోజు చేసే మంచి పనులే మనల్ని మన పిల్లల్ని కాపాడుతాయి. ఇప్పుడు అసలే మనకి వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలంలో అలసిపోయి ఉన్నటువంటి బాటసారులకి నీటిని అందించడం, వాళ్ళకి చెప్పులు దానం చేయడం, గొడుగుల్ని పంచిపెట్టడం లాంటివి చేస్తే చాలా మంచిదండి. చలి వేంద్రాలు లాంటివి ఏర్పాటు చేయండి. అలాగే పక్షులకి కూడా నీటిని అందించడం, వాటికి గింజలు వేయడం లాంటివి చేస్తే మంచిది. ఇంకా మీకు శక్తి ఉంది అని అనుకుంటే పేదవారికి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం ఇంకా మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి బంగారం ఆకాశాన్ని అంటుతుంది కాబట్టి అందరూ బంగారం కొనలేరు. కాబట్టి అయితే అమ్మవారిని బంగారు రూపంలో మన ఇంటికి తెచ్చుకోలేమా అంటే తెచ్చుకోగలమండి. ఆ అమ్మవారిని బంగారు రూపంలోనే కాదండి, ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన ఈ వస్తువు మన ఇంటికి తెచ్చుకున్న ఆ అమ్మవారి సంపూర్ణ కటాక్షం మన పైన ఉన్నట్లేనండి. అదేంటంటే కల్లుప్పండి. ఈరోజు ఉప్పు ప్యాకెట్ ఒకటి కొని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకొని అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఈరోజు బంగారం కొనలేదే అని బాధపడిన అవసరం లేదండి. బంగారం కన్నా ఉప్పు కొని తెచ్చుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే పొందుతారు. అయితే ఈరోజు ఈ ఒక్క వస్తువునే కాదండి, ఇంకా చాలా వస్తువులు మన ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఆ వస్తువులు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.
అలాగే నేను చెప్పిన వస్తువులన్నీ కూడా పూజలో ఎలా పెట్టుకోవాలి, పూజ అయిన తర్వాత ఈ వస్తువులన్నీ ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను 1 by 1 వీడియోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది, అక్షయ తృతీయ కోసం మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.